ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి ఒక ఉదయకాల సమయంలో నిన్న రాత్రి అక్క ఫోన్ చేసి ఫిలిం నగర్ వచ్చి సాయంత్రం పెట్టుకొని మీ మధ్యకు రావటం జరిగింది. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా ఆదివారం నాడు దేవుని సన్నిధిలో గడపడం, దేవుని స్తుతించి ఆరాధించడం, అలా భార్యాభర్తల మధ్యలో, అంతేకాకుండా పిల్లల మధ్యలో శాంతి సమాధానం ఉండదు. ఏమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అదన్నీ ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసా? కట్టబడుతుంది. అపవాదికి చోటు ఇవ్వకుండా మనము ఆ ఇంటిని భద్రంగా కాపాడుకుంటాం. అదే రీతిగా ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లం 25వ వచనం నుంచి 43వ వచనం వరకు ఈ యొక్క పాఠ భాగములో ఒక మనకు ఉదాహరణంగా మనము చూడగలుగుతాం. అక్కడ అమ్మా 18వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ ఎవరు ఈయన? గుడ్డివాడు. ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. ఎవరైనా నాకు ఏదైనా సహాయం చేస్తారేమో. మనం అనుకుంటే చాలా మంది చూస్తూ ఉంటాం. గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, వారు భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఒకటే, వేరే పని చేయలేరు, ఎవరు పనిలో తీసుకోలేరు. వాళ్ళకు వచ్చిందల్లా ఏంటో తెలుసా? భిక్షాటన. అడుక్కుంటే ఏదైనా నాకు దొరుకుతుందేమో అని ఆశతో ఆ యొక్క మరి వ్యక్తి గుడ్డివాడు ఆ త్రోవ ప్రక్కన భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. జనసమూహము దాటిపోతున్నారు. అక్కడి నుంచి కొంతమంది జనాలు వెళ్తూ ఉన్నారు. గుడివాడు చూడలేడు, కానీ జనాలు నడిచేది, వెళ్ళేది, ఆ సౌండ్ మాత్రం వింటున్నాడు. ఆయన ముందుగానే వెళ్తున్నారు, గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, తండోపతండాలుగా వెళ్తున్నారు. ఎందుకంటే యేసయ్య ఉన్న చోట గుంపులే. అందుకే శాస్త్రులకు, పరిచయుల గుండెల్లో భయం. ఆయన ఎక్కడుంటే అక్కడ గుంపులే. ఏదో ఒక సూచక క్రియ, అద్భుత కార్యాలు చేస్తాడని కొంతమంది చూడడానికి వస్తారు. కొంతమంది నాకు కూడా దేవుడు చేస్తే బాగుండే ఆలోచనలో కొంతమంది వస్తారు. ఇలాగా గుంపులు గుంపులుగా యేసును వెంబడించేవారు ఉన్నారు. ఆ సమయంలో ఆ యొక్క గుడ్డివాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. జనసమూహము మరి దాటిపోతున్నప్పుడు వాడు ఇది ఏమని అడిగాడు? ఏంటి ఇంత గుంపులుగా వెళ్తున్నారు, ఇంతగా ఆయన వెంబడిస్తున్నారు? ఎప్పుడు ఇలాంటి సౌండ్ కానీ, ఇలాంటి వ్యక్తులు వెళ్ళటం నేను ఎప్పుడు ఈ దారిలో ఇలాంటి గుంపు నేను చూడలేదే, ఏంటి అసలు ఏం జరుగుతా అని అక్కడ కొంతమందిని ఆయన అడిగినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే వారు సమాధానం, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడని వారితో చెప్పిరి. ఏమంట? నజరేయుడైన యేసు. ఈ వ్యక్తి గురించి ఈ గుడ్డివాడు ఎప్పుడో ఒక చోట వినే ఉంటాడు. ఎందుకంటే ఆ ఊరంతా కూడా, ఆ గ్రామాలంతా కూడా, ఆ పట్టణాలంతా కూడా యేసును వెంబడించిన వారే. ఈయన గుడ్డివాడు ఉన్నాడు, చూడలేకపోవచ్చేమో, కానీ యేసు గురించి చెప్తే మాత్రం విన్నాడు. ఈరోజు మనం కూడా ఆత్మీయ గుడ్డితనములో ఉండవచ్చు. యేసును ఎన్నో మార్లు విని పెడచెవిలో పెట్టవచ్చు, విని వినట్టు నటించవచ్చు. కానీ ఈరోజు గుడ్డివారిగా, ఆత్మీయ గుడ్డివారిగా ఉన్న మన కళ్ళు దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకోవచ్చు, ప్రార్థన చేయవచ్చు, కానీ నీ ఆత్మీయ గుడ్డితనం
నేను చూడలేకుండా అలా స్పందించవచ్చు. కానీ నేటి దినం పుట్టుకతో ఉన్న గుడ్డివానికి దేవుడు ఆయనతో మాట్లాడింది మనం చూస్తున్నాం. ఆత్మీయ గుడితనములో ఉన్న మనల్ని దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. మరి అదే రీతిగా నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వారితో చెప్పి, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా, ఏమంట? దావీదు కుమారుడా. మనం అడగమంటే ప్రార్థన చేయమంటే మనం వల్ల అప్పుడు చెప్తాం, అయ్యో నా కొడుకు గురించి ప్రార్థన చేయి, నా బిడ్డ గురించి ప్రార్థన చేయి. వాడికి జాబ్ దొరకట్లేదు, వీడికి పిల్లలు పుడతలేరు. ఎవరికమ్మ చెప్తాం? పాస్టర్కి, మధ్యవర్తికి మన పని కాదని అనుకుంటాం. ఏమ్మా కడుపులో ఆకలేనప్పుడు ఎవరు అడుగుతాం? తల్లిని అమ్మ అన్నం పెట్టండి. ప్రాబ్లం నీకున్నప్పుడు దైవజనుడు సపోర్ట్ ఇస్తాడే తప్ప ఆయన చేతుల్లో ఏమి. గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడే, కానీ ఎవరు వెళుతున్నారని విన్నాడు? నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడయ్యా. ఓహో, యేసే వెళుతున్నాడా? నజరేయుడైన యేసే ఈ మార్గంలో వెళుతున్నాడా అని వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా? దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేయగా. వాడు ఒక ఆశ, నాకు ఎలాగైనా స్వస్థత ఆశ కలిగిన ప్రాణాన్ని. ఇది చెప్పడానికి బాగానే ఉంది, కానీ నీ ఆశలో ఎప్పుడైనా తృప్తి పొందావా? ఆత్మీయ జీవితంలో అని ఆశ కలిగిన కేకలు వేస్తున్నారు. జనసమూహము చాలా పెద్ద గుంపు. ఆ జనసమూహంలో యేసయ్యా అంటే వినపడుతుందా? కూర్చున్న స్థలంలో యేసు నజరేయుడైన యేసు నా వైపు చూడయ్యా అంటే వినపడతారా? వాడిలో ఎంతగా, ఎందుకంటే వాడికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. యేసు దగ్గరికి తీసుకువెళ్ళాలంటే ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ యేసు దృష్టిని కూర్చున్న స్థలంలో తిప్పగలిగాడు. హల్లెలూయా. మనలో ఉన్న శక్తి మర్చిపోతాం. చర్చికి వెళ్ళి అయ్యగారికి ఎప్పుడు అన్ని అయ్యగారే చూసుకుంటాం. అయ్యగారు చూసేది కొన్ని ఉంటాయి, వ్యక్తిగతంగా మనకి ఇన్ని ఉంటాయి. కొన్ని చెప్పేవి ఉంటాయి, కానీ కొన్ని ఎవరికి చెప్పవచ్చు? దేవునికి అన్ని చెప్పవచ్చు. హల్లెలూయా. హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, నీ హృదయ కోరికలను తీర్చే దేవుడు. నీ బాధ నీ బిడ్డలతో, నీ కొడుకులతో, నీ కుటుంబ భర్తతో, నీవు కలిగి ఉన్న వ్యాధులను బట్టి, నీ తాగుడు భర్తతో నువ్వు కలిగిన వేదన, నీ తాగుడు భార్యతో నువ్వు కలిగి ఉన్న వేదనను బట్టి ఆయన దృష్టిని నీ మీదికి మలర్చగలుగుతావు. ఆ శక్తి నీలో ఉన్నది, అది మర్చిపోతావు. అది ఎవరి మీద ఆధారపడలే. గుడ్డివాడు ఎవరి మీద అడగలే, కేకలు వేయడం ఆరంభించాడు. ఏమంట చూడండి అక్కడ ఒకసారి 20:38 వచ్చింది. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమన్నారు కొంతమంది. ఏదో లోపము ఉన్నట్టు. ఈ చిన్న విషయానికి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు, కానీ తీరట్లేదు. నీలో ఇంప శక్తి కావాలి, పరిపూర్ణమైన శక్తి. ఏదో గాలిలో దీపం పెట్టి చేస్తున్నట్టుగా ఉన్నది. దేవుడు ఏ చోటైనా ఆయనకు మొరపెట్టవచ్చు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? లాస్ట్ ఎట్టుకేళ్ళకి యేసు నిలిచిపోయాడు. దారిలో వెళ్ళే యేసు ఏమైపోయాడు? స్వరాన్ని విన్నాడు. వందల మంది, వేల మంది యేసు చుట్టూ. యేసు నిలబడిపోయాడు. ఏంటో ఇంతమంది ప్రాబ్లం చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. అందరి ప్రాబ్లం ఆయన చెవులో పడలే. చుట్టూరు ఉన్నారు ఆయన చుట్టూ జనసమూహం. నాకు ఈ ప్రాబ్లం ఉంది యేసయ్యా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను గుడ్డివాని అందరు చెప్పుకుంటున్నారు. కానీ ఎవరు కూడా యేసును ఆపేంత శక్తి ఆ గుంపులో లేదు. అది ఒక్కరికి మాత్రమే శక్తి. హల్లెలూయా. యేసు ఆయన దృష్టిని మీదికి
ఈ కుటుంబం మీద తీసుకోవడానికి. అదే వ్యక్తిగా నీవెందుకు ఉండొద్దు? యేసు నిలబడిపోయాడంట. యేసు నిలిచి ఆ వారిని నా ఎదుకు తీసుకొని రమ్మనను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కోరుచున్నాను అనేను. యేసు, చూపు పొందుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని అతనితో చెప్పాను. విశ్వాసం వింటాడు నా కుమార్తె. ఆ యొక్క విశ్వాసం ఎంత చేసినా వినడానికి అక్కడ అపనమ్మకం నీలో ఎక్కడో ఉన్నది, ఒక రవ్వంత. అందుకే ఆ కార్యం జరగదు. ఫుల్ఫిల్ గా ఒక వ్యక్తిలో ఉన్న అద్భుతాన్ని మనం చూస్తాం. గుడ్డివాడు, భిక్షం అడుక్కునేవాడు, రోడ్డు పక్కన పడి ఉన్నవాడు, వాడు యేసును నిలుపగల శక్తిని కేవలము యేసు ప్రభువా, నజరేయుడైన యేసు ఆయన నిలవగల. అంత జనసమూహంలో ఈయన కేక వినటం, మరి ఇంతమంది వచ్చారంటే నా ప్రార్థన వింటాడంటారా అంటారు. దేవుడు ఖచ్చితంగా అంతమంది ఉన్నారు. కానీ ఈ గుడ్డి వారి మాటలే ఎందుకు రాని? ఆయనలో ఉన్న విశ్వాసం. ఎవరు నాకు సహాయం చేయకపోయినా దేవుడు ఈరోజు నేను విశ్వస్తా. అందుకే అక్కడ కింది లైన్ చూడండి. యేసు చూసినప్పుడు నీ విశ్వాసం అని స్వస్థపరచమని వాడితో చెప్పు. వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించారా ఇంకో పక్కదారిలో పోయాడు. ఈడ మన దగ్గర ఉన్నదే కదా ప్రాబ్లం. స్వస్థతలేమో ఈడమలుగుతారు, దారులు తక్కదారులు వెళ్ళిపోతారు. ఏమమ్మా ఈ చర్చికి రావు మంచి కార్యం, కానీ ఇంతకంటే ఇంకెక్కువ బాగా అయితే ఇక్కడ అదే ఆరాధన, ఇక్కడ చేసిన దేవుడు మరి ఇక్కడ జరిగినప్పుడు అదేదో ఇక్కడే రావచ్చు కదా. వెంటనే కార్యాలు జరిగిన తర్వాత ఆ గుడ్డివాడు యేసును వెంబడించాడు. తప్పుకొని పోలే. నాకు చూపు వచ్చింది కదా నీది అనలే. ఇంకా మైపరిచాడు. కన్ను లేనప్పుడే విశ్వాసం ఉన్న వాడికి కళ్ళు వచ్చిన తర్వాత ఈ యేసునే వెంబడించి తీర్మానం తీసుకున్నాడు. మనలో ఉందా అలాంటి? మౌంట్ ఓలియా క్రీస్తు సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించుకొని కార్యాల వెంబడి కార్యాలు రుచి చూచి ఇక్కడ వెళ్తాం ఇంకో దగ్గరికి లేకపోతే ఈరోజు సంఘం ఈ స్థలం పట్టదు, అంతమంది వచ్చిపోయారు ఇన్నేళ్ళలో కదా. కానీ ఇది రాంగ్ రూట్. యేసు ఎక్కడైతే కార్యం జరిగిస్తాడో అక్కడ యేసును చివరి 43వ వచనం చూస్తే వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించు. ప్రజలందరూ అది చూసి ప్రజలందరూ అది చూసి దేవుడు ఏం చేశారు? దేవుడు నిజంగానే ఈ సంఘంలో అనేకమైన అలాగనే పుట్టుకతో ఉన్న గుడ్డివాడికి చూపించిన విశ్వాసం, అన్ని అవయాలు కలిగిన మనలో ఇంకెంత ఉండాలి కదా, మనలో. కాబట్టి ప్రార్థనలో భాగమే చెప్తున్నాడు ప్రభు, మంచిగా మొరపెడుతున్నాడు. ఒక్కరితో కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను వచ్చినప్పుడు అంతా ప్రార్థన వింటా ఉన్నా. కానీ ఇక్కడ మాత్రం ఒక్కరిద్దరే కుటుంబం అంతా రావాలని ప్రార్థన చేస్తాం. తర్వాత ఈ ఆలయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 10:30. మీరు వచ్చింది ఎప్పుడు? సమయాన్ని వాళ్ళు వచ్చేది అలా గంట ముందు వెళ్తే మా మీద ప్రెషర్ ఉండదు కదా. కాబట్టి పరిస్థాలు వచ్చి దేవదూతలక డైరీ పెట్టుకొని ఉంటాయంట. ఎంతమంది లోపలికి ఎంటర్ అయినో వాళ్ళ పేర్లు రాసుకుంటారు. అంత భయం.
నీకుందా భయం? దేవదూతలు కూర్చుంటారు, నువ్వు వచ్చిన టైం లీక్ అని దేవుడు వెళ్ళినప్పుడు అడుగుతాడు, నువ్వు ఏ సమయంకి వచ్చావు, ఏ సమయంకి పోయావు? ఈ భయం అనేది కొంచెం మనలో ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి ముస్లింలు చూసి మనం నేర్చుకోవాలి. టైం అంటే టైం. వాడు దినమునకు 5 సార్లు కూర్చోడానికి మనం చూసాం. దానియేలు గ్రంథం దేశమంతా కూడా అక్కడ ఎవడు దేవుని ప్రార్థించకూడదు హుకుమత్, కానీ ఆయన మాత్రం వెళ్ళాడు. చూడండి, అది దానియేలు ఇందాక మనం చదువుకున్నాం కదా, 4వ వచనం 8వ అధ్యాయం ఏం చదివాను ఇందాక? 6వ అధ్యాయం 6వ అధ్యాయము 6 కాదు, 7 చదివాను. దానియేలు చూడండి ఒకసారి. సమయానికి ఆలయానికి రావటానికి దేవుడు అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేయాలి అంటే మనం కూడా మనలో వేగిరం ఉండాలి. మరి జనసమూహం అందరూ ఉన్నా కూడా పురుడివాడు పోతే పోనీ అని అనుకుంటే వాడికి చూపు వచ్చేదా? ప్రాబ్లం వాళ్ళకి విశ్వాసం. అలాంటి విశ్వాసము మీరు కూడా దేవుని సన్నిధి నుంచి తీసుకుని